ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని, వాటిని అరికట్టి దళితులకు రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయటం లేదని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ విమర్శించారు. ఎంతో అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇలాంటి దాడులు జరగటం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని గురునానక్ కాలనీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ ఉప్పులేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితుల మధ్య అంతరాలు పెంచి దాడులకు ఉసిగొలుపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దళితుల్లో ఒక ఉపకులానికి మద్దతు ఇస్తూ మరో ఉపకులం వారిపై దాడులు చేస్తుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం అరవల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్దల అండతో మాదిగ యువకులు మాలలపై దాడి చేసి 5 మాల యువకులను హింసకు గురి చేశారని అన్నారు. పోలీసులు నామమాత్రపు కేసులు పెట్టి దాటివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం జక్కుల నెక్కలం గ్రామంలో కూడా మాలలపై మాదిగలను రెచ్చగొట్టి ఘర్షణకు పాల్పడ్డారని ఉప్పులేటి దేవి వరప్రసాద్ ఆరోపించారు. ఈ దాడులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేసిందని ఆరోపించారు. అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇలాంటి దాడులు జరగటం బాధాకరంగా ఉందన్నారు. అలాగే గుంటూరు జిల్లా తెనాలిలో 2 దళిత యువకులు ఒక మైనార్టీ యువకుడిని పోలీసులు పబ్లిక్ గా రోడ్డుపైనే కొట్టడం సహించరాని విషయమన్నారు. ఆ యువకులపై తప్పుడు కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ మీద దాడులు పెరిగినటువంటి సంఘటనలో మనం చూస్తున్నాం. శారీరకంగా దాడులు చేస్తున్నారు, మానసికంగా దాడులు చేస్తున్నారు, మరి చట్టపరంగా వేధిస్తున్నారు, అక్రమమైనటువంటి కేసుల్లో ఇరికిస్తున్నారు, మహిళలను చూడకుండా వాళ్ళని బాధిస్తున్నారు, చెట్టుకు గట్టి నరికేస్తున్నారు. మరి అదేవిధంగా అమాయకులైనటువంటి ఎస్సీల మీద మారణాయుధాలతో మరి సేమ్ ఎస్సీ కులాలతోటి దాడులు చేయించడం అనేటువంటిది అగ్ర కులాల కుట్రగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం దీన్ని తక్షణమే చర్యలు తీసుకోవాలి. నేరస్తుల్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంది, ప్రభుత్వానికి పట్టినట్లుగా ఉంది. మీడియా కూడా ఈ విషయాలన్నింటినీ కూడా బయటకు తీసుకురాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా దాచిపెడుతుంది. కాబట్టి ఇవాళ మేము అనేక చోట్లకు వెళ్ళి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేశాము. ఆ కేసులు ఎలా జరిగినాయో చూసాము. తెనాలిలో జరిగింది పచ్చి అబద్ధం. వాళ్ళు చెప్పేదంతా కూడా, ప్రభుత్వం చెప్పేదంతా కూడా పచ్చి అబద్ధంగా మరి అక్కడ తేలింది. వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టారు, చిత్రహింసలు బాధ చేశారు. 2 ఎస్సీ యువకులు ఒక మైనారిటీ యువకుడిని మరి బహిరంగ ప్రదేశాల్లో టార్చర్ చేశారు. కస్టోడియల్ టార్చర్ చేసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు? పోలీసులకు ఎవరిచ్చారు? మీ పోలీసులను నియంత్రించడంలో మీరు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి సందర్భంగా ఆర్పిఐ విమర్శిస్తుంది. కాబట్టి మీరు తాడి చెట్టు కింద కూర్చుని మేమేమీ చేయట్లేదని అంటే కుదరదు. అందరూ చూస్తున్నారు, ఏం చేస్తున్నారో చూస్తున్నారు. ప్రజల మీద ఏ రకంగా మరి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, మానవ హక్కుల ఉల్లంఘన, అలాగే వాళ్ళ యొక్క రక్షణ అనేటువంటిది లేకుండా చేసి మరి మీరు చేస్తున్నటువంటి ప్రభుత్వ పరిపాలన చాలా దారుణంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమైనా ఆస్తులు గొడవలు లేవు, ఎస్సీలకి ఏదో ప్రాజెక్టులు గొడవలు లేవు.